హలో ఎవరివన్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. అండ్ నిన్న అయితే నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి. ఇంకా ఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల ఆహ్, కొన్ని నిమిషాలు మాత్రమే షూట్ చేశాను. చిన్న వ్లాగ్. ఇంక ఇదొచ్చేసి నిన్న నా సాయంత్రం అనమాట. నైట్ కూడా కాదు. ఒక 6 అట్లా అవుతుంది. ఆ టైంకయితే నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ నేను లైవ్‌లో ఇది లైనింగ్ కట్ చేశాను కదా! ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. అయితే ఆల్రెడీ ఒక ఫ్రాక్ కుట్టేసాను. ఇంకొక 2 బ్లౌజులు కూడా కుట్టేసాను. ఇంకిప్పుడొచ్చేసి లాస్ట్‌లో ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్. ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుంది కాబట్టి ఇంకా మెయిన్ క్లాత్ ఒకటే. అయితే ఈరోజు ఈ వ్లాగ్‌లో ఏంటంటే రఫుల్ హ్యాండ్స్ నార్మల్‌గా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనం రఫుల్ హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే చూడండి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్, బ్యాక్ అయితే కట్ చేస్తున్నాను. వాళ్ళిచ్చింది 1 మీటర్ క్లాత్. కానీ మనకి రఫుల్ హ్యాండ్స్ అంటే కొంచెం నార్మల్ తక్కువ క్లాత్ అయినా కూడా మరీ తక్కువ ఏం పట్టదు కదా! కొంచెం అది క్రాస్‌గా కట్ చేయాల్సొస్తది. అది ఎలా కట్ చేస్తాననేది చూపిస్తాను నేను. దానికి కొంచెం ఎక్కువనే క్లాత్ పట్టిద్ది. కానీ మనం ఉన్న దాంట్లోనే 2 లేయర్స్ అయితే కట్ చేద్దాము. ఇంకా ఇప్పుడు బ్యాక్, ఫ్రంట్ కట్ చేసిన తర్వాత నేను పేపర్ కటింగ్ అయితే చేస్తాను. ఫస్ట్ పేపర్ కటింగ్ ఏం లేదు. నార్మల్ హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. పేపర్ అయితే కట్ చేసేసుకుంటాను. తర్వాత మీకు క్లాత్ పైన ఎలా పెట్టాలనేది చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా! నార్మల్‌గా మనం హ్యాండ్ ఎలా ఫోల్డ్ చేస్తామో అలానే క్లాత్ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఒక హ్యాండ్ మాత్రం నేను కట్ చేస్తున్నాను చూడండి. ఈ హ్యాండ్‌తోనే ఇప్పుడు నేను క్లాత్ అయితే కట్ చేస్తాను. కింద ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసి ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. అయితే హ్యాండ్‌కి షార్ట్ హ్యాండే కాబట్టి నేను ఒక 4 ఇంచెస్ అయితే తీస్తున్నాను. సారీ 4 ½ తీసుకుంటున్నాను. 4 ½ మనకి 2 లేయర్స్ కట్ చేస్తాను. కొంచెం ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి అనుకుంటే 5 ఇంచెస్ అట్లా పెట్టేసుకోండి. ఈ మనకి క్లాత్‌లో 2 లేయర్స్ మాత్రమే వస్తాయి కాబట్టి నేను 4 ½ తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ షేప్ అనేది నార్మల్‌గా మీరు హ్యాండ్ ఎలా కట్ చేస్తారో అలా షేప్ కట్ చేసేసేయండి. ఫస్ట్ మెయిన్‌గా మనం నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటదో అలా డ్రా చేసేసుకొని కట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఇంకా క్రాస్‌గా ఎలా కట్ చేస్తానో చూడండి. ఇలా హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! ఇదిగోండి. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకొని, ఇది నేను నీట్‌గా ఇంకా కట్ చేస్తున్నాననమాట. చూపిస్తాను చూడండి. ఒక 1 ఇంచ్ అనేది మనము క్లాత్ అనేది తక్కువ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవాలి క్రాస్‌గా. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇగ ఓపెన్ వైపు ఒక 1 ఇంచు మార్క్ చేసుకోండి. అక్కడికి ఈ క్రాస్‌గా ఇక్కడ నుండైతే క్రాస్‌గా ఇప్పుడు కట్ చేస్తే మీకు అర్థమైతది ఇదిగోండి. ఇలా. ఇంత పీస్ అయితే కట్ చేసేసుకోండి. క్రాస్‌గా రావాలి. ఇప్పుడు దీన్ని క్లాత్ పైన మనము కట్ చేసుకోవాలి. అయితే క్లాత్ పైన కట్ చేసుకునేటప్పుడు మనము నార్మల్‌గా హ్యాండ్ ఎలా కట్ చేస్తాము, స్ట్రెయిట్‌గా కట్ చేస్తాం గదా! అలా కాకుండా క్లాత్‌ని క్రాస్‌గా వేయండి. చూపిస్తాను చూడండి. క్లాత్‌ని ఇలా స్ట్రెయిట్‌గా కాకుండా క్రాస్‌గా వేయాలి. ఇది చూపిస్తా చూడండి ఇలా. ఇలా కావద్దు. ఇలా ఉండొద్దనమాట. ఇలా ఉంటే మనకి నార్మల్ హ్యాండే వస్తది. అదే మనం క్రాస్‌గా క్లాత్‌ని వేసి కట్ చేస్తే కొంచెం మనకి లేచినట్టుగా వస్తది చూడండి. ఈ విధంగా క్రాస్‌గా వేయండి. వేసి ఇప్పుడు ఆ ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ వైపే ఉండాలి. అయితే ఎక్స్‌ట్రా మనకి ఒక సైడు కొంచెం క్లాత్ అనేది మనము స్ట్రెయిట్‌గా పెట్టాలి. మనం క్లాత్ క్రాస్‌గా పెట్టినా కూడా ఈ పీస్ అనేది ఆ ఫోల్డింగ్‌కి స్ట్రెయిట్‌గా పెడితే ఒక సైడ్ కొంచెం ఎక్స్‌ట్రా వస్తది చూడండి మీకు కనిపిస్తది. నేను ఫాస్ట్‌గా కట్ చేశాను. అందుకే ఇంక అంత క్లియర్‌గా చెప్పలేదేమో చూడండి. మీకు అది కూడా చూపించాల్సింది గానీ, మీకు ఆల్రెడీ కనిపిస్తది. అటు సైడ్ చివరికి ఇప్పుడు నేను చేయి పెట్టాను కదా! అక్కడ కొంచెం ఎక్స్‌ట్రా అయితే ఉంటదనమాట ఫోల్డింగ్ దగ్గర. ఓకేనా? ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉందో అలా కట్ చేసేస్తున్నాను హ్యాండ్. ఇది ఒక లేయర్ అయితది. అయితే నేను ఫస్ట్ ఒక హ్యాండే కట్ చేస్తున్నాను. ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువ లేదు కదా! అందుకని ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక హ్యాండ్. చూడండి అక్కడ క్లాత్ ఎక్కువ ఉంది చూసారు కదా! ఒక సైడ్ మాత్రం క్లాత్ ఎక్కువ ఉంటది. అది మనకి హ్యాండ్‌కి చివరొస్తదనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్‌ని తీసి మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి క్రాస్‌గా సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా కట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఫుల్ లేయర్ అనమాట. కొంచెం పెద్ద లేయరు. తర్వాత షార్ట్ లేయర్ అనేది ఎలా కట్ చేస్తాననేది చూపిస్తాను. ఫస్ట్ మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే ఒకటేసారి 2 హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు.
నా దగ్గర ఏంటంటే 2 హ్యాండ్స్‌కి సరిపడా క్లాత్ ఒకటే దగ్గర లేదు కాబట్టి నేను సింగిల్‌గా కట్ చేస్తున్నాను. ఓకేనా? క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇది ఎక్కడైతే వస్తదో క్రాస్‌గా, కరెక్ట్‌గా అక్కడ కట్ చేసేసుకోండి. వీలైతే స్టిచ్చింగ్ వీడియో అనేది రేపు వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. ఈరోజు మాత్రం ఈ కటింగ్ మాత్రమే చేస్తున్నాను. ఓకేనా? ఇలా కింద కూడా కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకోండి. దీనికి జాయింట్స్ వస్తే అంత బాగుండదు లుక్కు. జాయింట్స్ రాకుండా తీసుకోవాలి. ఓకేనా? ఈ మోడల్ పెట్టుకున్నప్పుడు. ఇలా కట్ చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటది. ట్రెండీగా కూడా ఉంటది. సేమ్ యాజ్ టీజ్‌గా కట్ చేసేసేయండి. నేను ఇది టైలరింగ్ ఛానల్‌లోనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు. అందుకనే వ్లాగ్స్ ఛానల్‌లో పెట్టేస్తున్నాను. దాంట్లో అయినా దీంట్లో అయినా మన సబ్స్క్రైబర్సే కదా అని. ఇదిగోండి ఇంకో రెండో హ్యాండ్ ఎలా కట్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మనం దీన్ని కట్ చేసాం కదా! ఇప్పుడు ఇక్కడ చూడండి ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడి నుండి ఇదిగోండి ఒక 1 ఇంచే దీనికి కూడా 1 ఇంచ్ పైన మార్క్ చేసుకోండి మీరు. నేనైతే డైరెక్ట్‌గా పెట్టేస్తున్నాను ఇంత ఐడియా కొద్దీ. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసేయండి. చూసారు కదా! ఈ విధంగా ఇక్కడి నుండి ఒక 1/2 ఇంచ్ పైన ఇక్కడ 1 ఇంచ్ పైనే ఉంటుంది కొంచెం. ఓకేనా? ఈ పీస్ కట్ చేశాను. ఇప్పుడు ఈ పీస్‌ని మళ్ళీ క్లాత్ క్రాస్‌గా పెట్టేసి ఇప్పుడు ఇది కూడా కట్ చేసేయాలి. ఇది కూడా 2 లేయర్స్ అంటే మనకి 2 హ్యాండ్స్‌కి. నేనిప్పుడు సింగిల్ హ్యాండే కట్ చేస్తున్నాను. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా కట్ చేయండి. సింగిల్ లేయర్స్. ఓకేనా? ఈ విధంగా. మనం మూడో లేయర్ తీసుకోవాలనుకున్నా కూడా మూడో లేయర్‌కి కూడా సేమ్ ఇంతకుముందు మనం ఎలా కట్ చేసామో అలానే అక్కడ 1/2 ఇంచు, ఇక్కడ సైడ్ 1 ఇంచు క్రాస్‌గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవచ్చు. అవసరం ఉన్నవాళ్ళు. నేనైతే 2 లేయర్సే కట్ చేస్తున్నాను. క్లాత్ లేదు కాబట్టి. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే. ఒక సైడ్ కొంచెం ఎక్కువ వస్తది. ఆ మూల దగ్గర. ఇక్కడ మాత్రం సమానంగా వచ్చేస్తది. ఇక మిగతా హ్యాండ్ మొత్తం సేమ్. అంటే మనం పేపర్ కటింగ్ ఎలా చేసుకున్నామో అలానే వచ్చేస్తాయి. ఏటైతే కరెక్ట్‌గా వస్తదనేది చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతది. క్లాత్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. అప్పుడే మనము లేయర్ హ్యాండ్స్ అయినా, ఏ హ్యాండ్స్ అయినా డిజైన్ హ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇలా 2 హ్యాండ్స్ కట్ చేయాలి. అండ్ మన ఛానల్‌లో గివ్ అవే అయితే రన్ అవుతుంది కదండీ! ఇప్పుడు ఇది నాకు తెలిసి 7థ్ రోజు నుండి కదా! 5 డేస్ అయిందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ప్రతి వీడియో చూసి 31 డిసెంబర్ వరకి చూసిన ప్రతి వీడియోకి మీరు లైక్ నెంబర్ వేసి కామెంట్ చేయండి. దాంట్లో ఏదైనా ఒక వీడియోలో ఉన్న కామెంట్స్‌ని అయితే తీసుకొని నేను విన్నర్స్‌ని అయితే అనౌన్స్ చేస్తాను. అంత రీచ్ అయితే కనిపించట్లేదండి. మీరందరూ సపోర్ట్ చేస్తేనే గివ్ అవే అనేది రన్ అవుతది. లేదంటే నాకు తెలిసి ఇంకా స్టాప్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు సపోర్ట్ లేనప్పుడు నేనంత మనీ ఇన్వెస్ట్ చేసి మాత్రం ఇంకా వేస్ట్ అని నా ఫీలింగు. కాబట్టి అందరు సపోర్ట్ చేస్తేనే నేనైతే గివ్ అవే అనేది ఇస్తాను. లేదు అంటే ఏ ఒక్కరికో ఇచ్చేస్తాననమాట. ఇప్పుడు ఈ గివ్ అవే వీడియోస్ అన్నిటికి కూడా ఇలానే కామెంట్స్, వ్యూస్ ఇలానే ఉన్నాయనుకోండి నేను ఒక్క విన్నర్‌ని మాత్రమే సెలెక్ట్ చేస్తానండి. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా అనిపించాలి కదా! అరే! నేను గివ్ అవే పెట్టడం వల్ల నాకు చాలా బాగా యూజ్ అయింది. ప్లస్ నాకు మంచిగా మన ఛానల్ గ్రో అయిందన్న ఫీలింగ్ అయితే ఉండాలి కదా! నాకు ఆ హ్యాపీనెస్ లేనప్పుడు నేనెందుకు అంటే మనీ ఖర్చు పెట్టేసి గివ్ అవేలు ఇవ్వాలి చెప్పండి? అందుకని చెప్తున్నాను. ఇలానే కంటిన్యూ అయ్యిందనుకోండి, నేను నాకు నచ్చిన వాళ్ళకి ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాను. లేదు అంటే విన్నర్‌ని కామెంట్ పిక్కర్ ద్వారా విన్ చేస్తాను. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఈ విషయం కూడా ఇంకా 2, 3 వీడియోస్‌లో చెప్తాను. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు, ఇంత కష్టపడి మళ్ళీ మనీ దానికి శారీస్‌కి కానీ దానికి ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం సెల్ఫిష్‌నెస్ అయితే ఉంటది కదండీ! ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి. ఒకటి పెడుతున్నాము అంటే మనం ఏదైనా ఆశించే పెడతామండి. ఎవ్వరు కానీ ఫ్రీగా ఇవ్వాలని ఎప్పుడు అనుకోము. ఎందుకంటే అది నా నేను డేర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే నా స్వార్థం నాకుంటది. మీ స్వార్థం మీకుంటది. మీకు విన్నర్ అవ్వాలని మీరు స్వార్థం మీకుంటే, నాకు వీటి ద్వారా నాకేదైనా యూజ్ అవుతదని నా స్వార్థం నాకుంటది. అది నేను డైరెక్ట్‌గా చెప్తున్నాను. దానివల్ల నాకు యూజ్ ఉంటేనే నాకు మీకిచ్చిన సంతోషాన్ని నేను హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాను. లేదంటే లేదు కదా! అందుకే చెప్తున్నాను. ఇలానే వ్యూస్ అనేది కంటిన్యూ అయితే మాత్రం నేను ఒక్కరికే గివ్ అవే మాత్రం ఇవ్వగలుగుతాను. ఇంకా
ఇదే చెప్పగలుగుతున్నాను. చెప్పడానికి నాకు అసలు ఇష్టం లేదు. కానీ ఇంకా తప్పట్లేదు. మీరు ఎవ్వరేమనుకున్నా నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను సపోర్ట్ చేయండి, చేయండి అనుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకా చేయలేని వాళ్ళు వాళ్ళ ఇష్టం అంతే. మనం ప్రతిసారి రిక్వెస్ట్ చేయడం కూడా పెద్ద నాకిలా అనిపిస్తుంది. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు. ఓకే. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే చూస్తారు. అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేస్తారు. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. ఎవరిష్టం వాళ్ళది. అలాగే నేను కూడా నా మనీని, నా సారీస్‌ని కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇంత నెగ్లెక్టివ్‌గా ఉన్న వాళ్ళకి మనం ఎందుకండి కష్టపడి ఇవ్వడం కదా! నా ఫీలింగ్ అనమాట. ఇంకా ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు. నాకైతే యూట్యూబ్ నుండి నేను ప్రతి నెల అయితే ఏమీ ఆశించట్లేదు. అంటే ఏమీ పొందట్లేదు. అయినా కూడా నేను మన సబ్‌స్క్రైబర్స్‌కి ఇవ్వాలని నేను అనుకున్నాను. అది నా స్వార్థమైనా కూడా నేను కొంచెం జెన్యూన్‌గా ఆలోచించాను. బట్ అది హ్మ్. కుదరకపోతే ఓకే. లైట్ తీసేసుకుంటాను నేను కూడా. స్కిప్ చేస్తాను. ఓకేనా? అంటే గివ్ అవే స్కిప్ చేసేస్తాను. ఇంక దాని గురించి మర్చిపోవాల్సిందే. నేను ఒక 2, 3 వీడియోలు చూస్తాను. తర్వాత డెసిషన్ అనేది ఇంకా మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఇదిగోండి అంటే 2 పెద్ద హ్యాండ్స్, 2 చిన్న హ్యాండ్స్. ఇదిగోండి ఇంకొక లేయర్ కట్ చేయాలనుకుంటే ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఇంకొక లేయర్‌గా మనం కట్ చేసుకోవాలి. అయితే నేను వస్తుందా ఏమని చూసాను. కానీ రావట్లేదు. ఓకేనా? ఇంకా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఆ ఫ్రాకు నేను అప్పటి నుండి చూపిద్దాం అనుకున్నాను. మధ్యాహ్నం ఇంకా చూపించలేదు. ఇది మధ్యాహ్నం వరకే అయిపోయింది. కుట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి లుక్ అయితే. అయితే ఫుల్ గేరా సర్కిల్ అనమాట. రౌండ్ సర్కిల్ వస్తది. మాకు ఇలా పెట్టడానికి కనిపించట్లేదు. ఎంత పెద్ద గేరా ఉంది కానీ అయినా కూడా అస్సలు క్లాత్ ఎక్కువ ఉన్నట్టు కనిపించట్లేదు. రౌండ్ సర్కిల్ ఉందండి. చాలా సాఫ్ట్‌గా ఉంది క్లాతు. అసలు ఎంత బావుందంటే అంత బావుంది అసలు. ఇలాంటి క్లాతులు మన దగ్గర తీసుకోవడం చాలా ఇష్టపడుతున్నారు కస్టమర్స్. అంత బావుంటాయన్నమాట క్లాతులు. పైనయితే చిన్న పఫ్ అయితే పెట్టమన్నారు కస్టమరు. ఇంక అలానే పెట్టేసాను. ఫ్రంట్ స్టార్ నెక్, బ్యాక్ ఏమో రౌండ్ నెక్. చాలా బావుంది కుట్టిన తర్వాత. శారీస్ అనేది నార్మల్‌గా చూస్తే అంత పెద్దగా ఇదిగా అనిపించట్లేదు కానీ, కుట్టిన తర్వాత ఎక్సలెంట్‌గా అనిపిస్తున్నాయండి ఫ్రాక్స్ అయితే. ఈ క్లాత్ అయితే ఎంత స్మూత్‌గా ఉందండో. మన దగ్గర చాలా మంది తీసుకున్నారు. నేను ఇలాంటి క్లాత్‌లో కూడా గివ్ అవేలో ఇద్దామని అనుకున్నానండి. కానీ నేను అనుకున్నది అనుకున్నట్లు జరగట్లేదు. కాబట్టి వదిలేస్తున్నాను నేనింకా. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా! ఇక ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి కదండీ! నేను ఇంట్లో పనులు చేసుకుంటూ, షాపు రన్ చేసుకుంటూ, ఇంత ఇబ్బంది పడుతూ కూడా వీడియోస్ చేస్తున్నాను అంటే ఏదో ఒక యూజ్ ఉంటదనే కదా! దానివల్ల మీకు అంటే నా వీడియోస్ వల్ల మీకు యూజ్ లేదు అనుకుంటే ఓకే అండి. ఇన్ని రోజుల్లాగా కాదు నేను. ఇంకా అంటే నేను ఎవరిని సింపతి చూపించమని ఎప్పుడు అడగట్లేదు. ఎందుకంటే నచ్చిన వాళ్ళే చూస్తారండి. నచ్చిన వాళ్ళు చూడట్లేదు. ఓకే. లైట్ తీసుకుంటాను నేను గూడా. ఇంకా ఇంట్లో పనులైతే చేసేసుకుంటున్నానండి. ఇంట్లో పనులైతే చాలా ఉంటాయి కదా! మళ్ళీ వచ్చిన తర్వాత గిన్నెలు తోమాలి, వంట చేసుకోవాలి. ఇంకా ఈరోజైతే ఇంకా జషన్‌నయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. నేను గూడా హాస్పిటల్‌కి వెళ్ళాలి. కొంచెం ఇంకా హెడేక్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఈరోజైతే కొంచెం ఇంట్లో పని తొందరగా చేసుకొని 9కి అట్లా మళ్ళీ హాస్పిటల్‌కైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంటి దగ్గరే కాబట్టి హాస్పిటల్ అయితే. ఇంకా పక్కన కాబట్టి తొందరగా ఇంట్లో పని చేసుకొని వంట అది చేసేసి బయటకైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా ఆల్రెడీ జస్ట్‌ని అయితే తీసుకెళ్ళాడు. ఎందుకంటే కొంచెం క్యూ ఉంటది కదా! అక్కడ ఓపి అందుకని ముందుగా వెళ్లారనమాట. నేనైతే ఇంట్లో పని చేసుకొని వస్తాను అని చెప్పేసి అన్నాను. ఇంకా ఫస్ట్ అయితే వంట అది చేసేస్తున్నాను. రైస్ ఒకటే పెడుతున్నాను. కర్రీ అయితే సాంబార్ బయట నుండి తెప్పిద్దామని అన్నారు మా వారు. ఇంక అందుకని ఇంకా రైస్ ఒకటి పెట్టేసి గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. ఇల్లంతా ఊడ్చేసేయాలి తర్వాత నీట్‌గా. ఇంకిప్పుడు వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేది ఏం లేదు. ఇంక బట్టలైతే తర్వాత రేపు వేయాలనమాట. 2 డేస్‌కి ఒకసారి వేస్తాను కాబట్టి రేపు వేయాలి. ఇంకందుకని ఇప్పుడైతే హాస్పిటల్‌కైతే వెళ్ళేసి వచ్చిన తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము హాస్పిటల్‌కైతే వెళ్ళేసి వచ్చాము. వచ్చేటప్పుడైతే మా జస్ట్ అయితే ఇదిగోండి ఎగ్ పఫ్ కావాలి అన్నాడు. అలాగే కొబ్బరి బోండాలు 2 తాగిపిచ్చేసి ఇంకా వద్దు అన్నా కూడా వినలేదనమాట. ఫీవర్ ఉంది కదా! ఎగ్ పఫ్ వద్దు అంటే ఇంకా సారీ ఎగ్ పఫ్ కాదు వెజ్ పప్పు. ఇంకా ఎగ్ పప్ అంటే వెజ్ పప్ తీసుకున్నామనమాట. ఇంకా పిల్లలిద్దరికీ. ఇదిగోండి మేమైతే ఇంకా నా కోసమయితే మా వారు జున్ను తీసుకున్నారు. కానీ జున్ను మనం పాలతోని చేసుకున్న జున్నయితే బావుంటది. అంటే జున్ను పాలతోని చేసుకున్న జున్నయితే బావుంటది గానీ, ఇలా ఇన్‌స్టంట్‌గా ఇలాంటివి ఏవో ఏసి జున్ను చేస్తే మాత్రం అంత టేస్టీగా అయితే అనిపించదు. కానీ ఇంకా బావుంటదేమో అని చెప్పేసి మా వారు నా కోసం తీసుకున్నారు కానీ, ఇంగా నాకైతే నచ్చలేదు.
తిన్నాను. 1, 2 స్పూన్లు తిన్నాను. ఇంకా పిల్లలకి, మా వారికైతే పెట్టేసాను. ఇంకా మా పిల్లలు గూడా తింటూ మళ్ళీ మాకు గూడా తినిపిస్తున్నారు. ఇంక నేను గూడా జున్ను మా పిల్లలకి, మా వారికి పెడుతున్నాననమాట. ఏది తెచ్చుకున్నా, ఎంత చిన్న ఐటెమ్ అయినా కూడా నలుగురం తినాలి అనుకుంటాం మేము. మా నలుగురి ఫీలింగ్స్ అనేది ఒకేలాగా ఉంటది. మా పిల్లలు గూడా అంతే. మాకు పెట్టకుండా వాళ్ళు తినరు. అలా అని మేము గూడా వాళ్ళకి పెట్టకుండా మేమేం తినమనమాట. ఒకవేళ తిన్నాము అంటే వాళ్ళకి తెచ్చిపెట్టిన తర్వాతనే మేము తింటాము. ఒకవేళ మేము బయటికి వెళ్ళినప్పుడు తిన్నా కూడా వాళ్ళకి తీసుకొస్తాము. అలా ఉంటదనమాట. అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా ఉంటుందేమో, కానీ మా ఇంట్లో ఇలా ఉంటుందని నేను మా మా విషయం మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. మేమెలా ఆలోచిస్తామో మా ఆయన, నేను, మా పిల్లలు గూడా మా కోసం అంతే ఆలోచిస్తారనమాట. మరి ఈ ప్రేమ అనేది ఎప్పటికి ఇలానే ఉంటుందా అంటే తెలియదు. ఇప్పుడైతే ప్రెజెంట్ హ్యాపీ. ఫ్యూచర్‌లో కూడా మా మధ్య ఇలానే ఉండాలి అని జెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.